ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ ప్రభువు నామమున మరొకసారి ఆ, వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం మన మధ్యలో వినిపించబడినటువంటి వాక్య భాగం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఈ నేటి దినం మనం చూస్తున్నటువంటి అంశము వివేకము, ప్రూడెన్సీ అని కూడా ఇంగ్లీష్ లో అంటారు. అయితే ఆ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మరొకసారి నేను త్వరగా చదువుతున్నాను. 1వ వచనం ఈ విధంగా ఉంది: దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుష్ఠించను, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. వీటి చేత సామెతలను భావసూచక విషయంలోను, జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యంలోను జనులు గ్రహించదురు. మనందరికి తెలిసినట్టుగా సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఆ 31 అధ్యాయాలకి ఉపోద్ఘతంగా, ఇంట్రొడక్షన్ గా ఇక్కడే మనకి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఇంట్రొడక్షన్ పార్ట్. ఇక్కడ దావీదు కుమారుడు ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సొలొమోను ఆయన రాసినటువంటి సామెతలు అనే విషయం మొదటి వచనంలో చెప్పబడింది. 2వ వచనంలో ఏం చెప్పబడింది అంటే ఎందుకోసము ఈ సామెతలు రాసినారన్న విషయాన్ని 2 నుంచి 5 వరకు రాయటం జరిగింది. జ్ఞానాన్ని, ఉపదేశమును, తర్వాత ఆ రెండింటిని అభ్యసించేదానికి, వివేక సల్లాపంలోను గ్రహించేదానికి అని రాస్తూ వచ్చినారు. వివేక సల్లాపంలో అంటే ఏంటి అని మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూస్తే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంది. అంటే అర్థం చేసుకునే ఆ తత్వాన్ని అని. ఇంకా 3వ వచనంలో మనం చూస్తే నీతి న్యాయ యథార్థతలను అనుసరించేందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకు, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. మరొకసారి వివేచన అనే పదం ఇక్కడ వాడుతా వచ్చినారు. ఇక్కడ ట్రాన్స్లేషన్ లో డిస్క్రిషన్ అని రాయబడతా వచ్చింది. తర్వాత 5వ వచనంలో జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును అని రాయబడుతుంది. ఇక్కడ ట్రాన్స్లేషన్ లో వచ్చేసి మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని రాయబడుతుంది. లేదంటే అండర్స్టాండింగ్, వివేకం అంటే అండర్స్టాండింగ్ అని రాయబడుతుంది. కాబట్టి వీటి చేత సామెతలనే భావసూచక విషయాలన్నీ కూడా, జ్ఞానుల మాటలు కూడా, వారు చెప్పిన గూఢ వాక్యాలు కూడా జనులు గ్రహిస్తారు అని ఇక్కడ రాయబడుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ వివేకం అంటే ఏమి, ఎందుకు వివేకం గురించి ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు, ఇంట్రొడక్షన్ లోనే ఉపోద్ఘాతంలోనే ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడినారు అనే విషయాన్ని మనం చూడాలంటే ఈ దినం అంశంలో మనం చూద్దాము. అసలు ఈ వివేకం అనేటువంటి పదం మొట్టమొదటిసారిగా బైబిల్లో ఎక్కడ వాడబడతా వచ్చింది, ఎక్కడ మనం చూడొచ్చు అంటే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో వాడబడతా వచ్చింది. ఎప్పుడైతే ఏదైనా వనంలో ఆదాము అవ్వలు ఉన్నారో, ఆ అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడికి పాము వచ్చేసి పాము అవ్వతో మాట్లాడటము, అక్కడ ఆ చెట్టు వృక్ష ఫలాలు తినచ్చా లేదా అని వాళ్ళిద్దరి మధ్యలో చర్చ జరగడము, తర్వాత అవ్వ ఆ వృక్ష ఫలాల్ని తినటం, ఇదందరికీ మనకు తెలిసిందే. ఇదంతా మనందరికీ తెలిసిందే. అక్కడ ఆ సందర్భంలో 6వ వచనం చదువుతున్నాను: స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకం ఇచ్చు రమ్యమైనది నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అయితే ఆ వృక్ష ఫలం చూసినప్పుడు ఆ ఫలాలు ఎలా కనిపించినాయంట అంటే వివేకం ఇచ్చే ఫలాల్లాగా కనిపించినాయంట. ఏంటి వివేకం అంటే మొదటిసారి ఇక్కడ రాసినారు కదా అంటే, ఆ 5వ వచనం చదివితే 3వ అధ్యాయంలో ఆ ఇక ఈ విధంగా రాయబడింది: ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా. పాము స్త్రీతో చెప్తా ఉంది, సర్పం స్త్రీతో చెప్పింది అనమాట, మంచి చెడ్డలను ఎరిగిన వారు మీరు అవుతారు ఆ వృక్ష ఫలాలు తింటే అని. కాబట్టి ఆ వృక్ష ఫలాలు తిన్నప్పుడు మంచి చెడ్డలు తెలుస్తున్నాయి. ఆ మంచి చెడ్డలు తెలుసుకోవటమే వివేచన. అయితే ఆ వివేచన, ఈ వృక్షంలో ఉన్నటువంటి ఆ ఫలం నేను తింటే నాకు వస్తుంది అనే విషయాన్ని స్త్రీ ఒప్పుకునేట్టుగా, లేదంటే అంగీకరించేట్టుగా, స్త్రీ నమ్మేట్టుగా సర్పము స్త్రీతో మాట్లాడుతూ వచ్చింది. మంచిదే కదా, మంచి చెడ్డలు తెలుసుకుంటే తప్పేముంది, ఆ వృక్ష ఫలాలు చూస్తుంటే నిజంగానే వివేకం ఇచ్చే రమ్యమైనవిగా కనిపిస్తున్నాయి, వాటిలో కొన్ని తీసుకొని తిందాం అని చెప్పేసి తీసుకొని తిని తన భర్త గుడి ఇవ్వడం జరిగింది. ఇది వివేకము మొదటిసారిగా బైబిల్లో రాయబడుతూ వచ్చినటువంటి ప్రదేశం. అయితే వివేకం ఎందుకు కావాలి, వివేకం అనేది మనకు అవసరమా, వివేకం అనేది అవసరమా చూద్దాం ఒకసారి.
కొన్ని కారణాలు ఉన్నాయి, చూద్దాం. వివేకం ఎందుకు కావాలి? మొదటి కారణం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1-4 వచనాల్లో ఈ విధంగా ఉంది: జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగల్లోను నడి మార్గంలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారం వద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది: మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీ మీకే నా కంఠస్వరమును వినిపించున్నాను. వివేకము లేదంటే వివేచన తన స్వరం వినిపిస్తున్నప్పుడు మనం వినాలి. వివేకం నాకు అవసరమా? వివేకం నాకు ఎందుకు అంటే కావాలి. వివేచన అనేది మనకి రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే, వివేచన తన స్వరం వినిపిస్తుంది. పక్కన నిలవబడి రాజవీధుల మొగలులో నడి మార్గంలో అది నిలబడి గుమ్మముల యొద్ద పురద్వారం వద్ద పట్టణపు గౌనుల యొద్ద ద్వారాల దగ్గర గేట్స్ ఆఫ్ ద సిటీ అది నిలవబడి ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది అని రాయబడతా వచ్చింది. కాబట్టి గట్టిగా ప్రకటన చేస్తున్నప్పుడు వివేచన తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా ఆ వివేచన చెప్తున్న మాటలు మనం వినాలి కదా. ఆ వివేచన మనకు కావాలి కదా. అది మొదటి కారణం. రెండో కారణం వచ్చేసి 2వ అధ్యాయం 1-6 వచనాల్లో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది: నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి రెండవదిగా వివేచన మనకి ఎందుకు అవసరం అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనకి తెలియదు. చాలా సార్లు చాలా మందికి, నా మటుకు నేను, మన మటుకు మనం ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం. నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? అది ఎలాంటిది? నేను గ్రహించాలంటే, మీరు గ్రహించాలంటే, మనందరం గ్రహించాలంటే, దేవుని గూర్చిన జ్ఞానం నాకు లభించాలంటే, అప్పుడు ఎప్పుడు లభిస్తుందంట? వెండిని వెదికినట్లు దాన్ని వెదికితే. వివేచనని అభ్యసించాలి, 2వ వచనము. 3వ వచనంలో ఉంది, వివేచనకై మనవి చేయాలి, వెండిని వెదకినట్లు దాన్ని వెదకాలి, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదకాలి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనం గ్రహించేదానికి అవకాశం ఉంది. దేవుని గురించిన విజ్ఞానం కూడా మనకు లభిస్తుంది. కాబట్టి వివేచన అనేది మనకు అవసరం. కారణం ఏంటంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి తప్పనిసరిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకోవాలంటే, అది ఎలాంటిదో మనకు తెలియాలంటే తప్పనిసరిగా మనము వివేచన పొందుకోవాలి. రెండో కారణం ఏంటంటే మనం వివేచన పొందుకోవాలి. మూడో కారణం వచ్చేసి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం: బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. వివేచన మనకు కాపలా కాస్తుందంట. వివేచన మనల్ని కావలి కాస్తుంది అని రాయబడతా వచ్చింది. ఎందుకు కావాలి నాకు వివేచన అంటే, వివేచన నాకు కావలి కాస్తుంది కాబట్టి తప్పనిసరిగా నేను వివేచన కలిగి ఉండాలి. నాలుగో కారణం వచ్చేసి 2వ అధ్యాయం 12వ వచనం: అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. వివేచన నా దగ్గర ఉంటే ఆ వివేచన నన్ను దుష్టుల మార్గం నుంచి తప్పిస్తుంది. మూర్ఖముగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే తర్కవాదం చేస్తున్నారో వాళ్ళందరి చేతిలో నుండి నన్ను విడిపిస్తుంది, నన్ను రక్షిస్తుంది. కాబట్టి అందుకోసం నాకు వివేచన అనేది మనకు కావాలి. ఐదవదిగా 2వ అధ్యాయం 16వ వచనం: మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నేను రక్షించును. అన్న, ఇక్కడ స్త్రీ గురించి రాయబడింది, మరి ఇది స్త్రీలకు వర్తించదేమో అని మీరు అనుకుంటున్నారేమో. అలా కాదు. పురుషులు కూడా బహుశా వారు క్యారెక్టర్ పరంగా ఆ విధంగా ఉండి ఉండవచ్చు. మృదువుగా మాట్లాడే పురుషులు కూడా ఉండొచ్చు. వాళ్ళ నుంచి కూడా మనల్ని తప్పిస్తుంది, అది రక్షిస్తుంది. కాబట్టి వివేచన మన దగ్గర ఉన్నప్పుడు అది జార స్త్రీ నుండి లేదంటే జార పురుషుడి నుంచి, మృదువుగా మాట్లాడే పరస్త్రీ నుండి లేకపోతే పర పురుషుడి నుంచి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి వివేచన అనేది మనందరికీ అవసరం. ఆరో కారణం ఏంటంటే, సామెతల గ్రంథం 3:21-22 వచనాలు: నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. వివేచన నేను సంపాదిస్తే నాకేమొస్తుంది? వివేచన అనేది అంత అవసరమా అని అంటే, వివేచన నాకు, నీకు, మనకు జీవముగా
మన మెడకు అలంకారంగా ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి లెస్ అయిన జ్ఞానమును వివేచనను మనం భద్రం చేసుకోవాలి. కారణం ఏంటంటే అది మనకి జీవముగా, మన మెడకు అలంకారంగా చక్కగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే వివేచనను కలిగి ఉండాలి. ఏడో కారణం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. ఎప్పుడు లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకున్నప్పుడు, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. కాబట్టి వివేచన మనం కలిగి ఉంటే మన మార్గం, మనం ఎలాగైతే నడుస్తూ వెళ్తున్నామో, ఏ విషయాలు అయితే నడుస్తూ వెళ్తున్నామో అక్కడ సురక్షితంగా మనం నడవచ్చు. మన పాదము ఎప్పుడు తొట్టిల్లదు. ఎనిమిదో కారణం వచ్చేసి 3వ అధ్యాయం 24వ వచనం. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. కాబట్టి చాలా మంది పండుకున్నప్పుడు భయపడుతుంటారు, నిద్ర రాదని చెప్తుంటారు. చాలా ఇన్సామ్నియా అన్న, నాకు నిద్ర రాదని చెప్పి బాధపడతా ఉంటారు. ఎందుకు? కారణం ఏంటంటే మనం వివేచన కలిగి లేమేమో బహుశా. వివేచన మంచి చెడుల గురించి మనకు జ్ఞానం ఇస్తుంది. దేవుని వాక్యపు జ్ఞానం మనకి ఇస్తుంది. దేవుని మనస్సు మనకు అర్థమైనప్పుడు మనం ప్రశాంతంగా పండుకొని భయపడకుండా సుఖంగా నిద్రించవచ్చు. కాబట్టి 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారం పండుకున్నప్పుడు మనము భయపడము. అంతేకాదు, మనం పండుకున్నప్పుడు సుఖంగా నిద్రించేదానికి వివేచన మనకు సహాయం చేస్తుంది. 9వ కారణం వచ్చేసి సామెతల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. ఎప్పుడు అప్పుడు అంటే, అక్కడ మీరు 5వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఉంది, మనము వివేచన కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనము బుద్ధి కలిగి నడుచుకుంటాము. మనం బుద్ధి కలిగి నడుచుకోవాలంటే, తెలివిని బట్టి మన పెదవులు మాట్లాడాలంటే తప్పనిసరిగా వివేచన అనేది మనకి కావాలి. వివేచన మనకు అవసరం. మనం బుద్ధి కలిగి నడుచుకోవాలన్నా, తెలివిని బట్టి మనము మాట్లాడాలన్నా, మన పెదవులు మాట్లాడాలన్నా వివేచన అనేది మనకు అవసరం. 10వదిగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకం గల మనస్సు తెలివిని సంపాదించును. కాబట్టి నేను తెలివిని సంపాదించాలనుకుంటున్నా, నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా, జాగ్రత్తగా బ్రతకాలనుకుంటున్నా, నా చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధానం కలిగి నేను జీవించాలనుకుంటున్నా, నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు అంటే, ఎవరు తెలివిని సంపాదించగలరు అంటే వివేకము గల మనస్సు కలిగిన వాళ్ళు. కాబట్టి వివేకం అనేది మనకు ఉంటే, అప్పుడు అలాంటి మనసు మనకు ఉంటే మనం తెలివిని సంపాదించడానికి మనకు అది ఉపయోగపడుతుంది. 11వ కారణం వచ్చేసి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యం చేయవాడు మేలు పొందును. నేను ఎందుకు వివేచనను లక్ష్యం చేయాలి? వివేచన నేను ఎందుకు పొందుకోవాలి? నాకేం అవసరం అంటే, వివేచనను మనం లక్ష్యం చేస్తే మనము మేలు పొందుకుంటాము. వివేచన లక్ష్యం చేయవాడు మేలు పొందును. 12వ కారణం వచ్చేసి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడివై యుద్ధం చేయు. మన దగ్గర చాలా ఉద్దేశాలు ఉండొచ్చు. నేను అట్లా చేయాలనుకున్నా, ఇట్లా చేయాలనుకున్నా, చాలా చేద్దాం అనుకుంటున్నానని. ఆ ఉద్దేశాలన్నీ ఆలోచన ద్వారానే స్థిరపరచబడతాయి. అలా మన ఉద్దేశాలు ఆలోచనతో స్థిరపరచబడాలంటే మనం వివేకం కలిగినటువంటి నాయకుడిగా యుద్ధం చేయాలి. వేగ్గా మనకు తెలిసిన దాంట్లో ఏదో ఒకటి అని చెప్పేసి మనం ప్రయాస పడుకుంటూ పోతే ఆ ప్రయాస వ్యర్థమే. మనము మన ఉద్దేశాలు ఆలోచన చేత స్థిరపరచబడాలంటే మనము వివేచన పొందుకొని వివేకము కలిగిన నాయకులుగా మనం యుద్ధం చేయాలి. 13వ వచనం, 13వ కారణం వచ్చేసి సామెతల గ్రంథం 21 16వ వచనం. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉండదు. ఒకవేళ నాకెందుకన్నా వివేచన, నాకు అవసరం లేదు, నా బాగానే బ్రతుకుతున్నాను, నాకెందుకని నేను అనుకున్నా, మీరు అనుకున్నా, మనం అనుకున్నా ఒక ప్రమాదం పొంచి ఉంది వివేచన లేకపోతే. వివేక మార్గము విడిచి తిరుగువాడు ఎక్కడ కాపురం ఉన్నా అంట? ప్రేతల గుంపులో, చనిపోయిన వాళ్ళ మధ్యలో. ప్రేతలు అంటే చనిపోయిన శవములు, చనిపోయిన మనుషుల యొక్క శరీరములు. ప్రేతల గుంపులో కాపురం ఉండును అని రాయబడతారు. కాబట్టి వివేక మార్గము విడిచి తిరిగేదానికి మనం ఏమాత్రం కూడా ధైర్యం చేయకూడదు. 14వ కారణం వచ్చేసి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇల్లు అంటే ఖచ్చితంగా ఇల్లు అనే కాదు, మనం ఏ పని చేస్తున్నా సరే ఆ పని సక్రమంగా కట్టబడాలంటే జ్ఞానం అనేది చాలా అవసరం. అయితే ఆ జ్ఞానం చేత మనం కష్టపడి ఏదో ఒక పని చేసేసిన తర్వాత ఆ పనిని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే, దాన్ని జాగ్రత్తగా మనం స్థిరపరచాలంటే తప్పనిసరిగా వివేచన అనేది అవసరం. బహుశా మన శక్తి యుక్తుల చేత, మన ఆలోచన చేత ఏదో ఒక పని మనం చేయొచ్చు. దాన్ని స్థిరపరచాలంటే తప్పనిసరిగా వివేచన అనేది మనకు అవసరం.
15వ కారణం వచ్చేసి సామెతల గ్రంథం 28:16. వివేకం లేనివాడవై జనులను అధికంగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడు. ఇక్కడ ఫుట్ నోట్ లో మీరు చూస్తే తెలుగు బైబిల్లో కూడా ఏమని ఉందంటే, వివేకం లేని అధికారి జనులను అధికంగా బాధ పెట్టును అని రాయబడుతొచ్చింది. అయితే ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మనకు కూడా వివేకం లేకపోతే, వివేచన లేకుండా మనం ఉంటే, మన చుట్టూ ఉన్న ప్రజలు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, మన సబార్డినేట్స్ కావచ్చు, మన కింద పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ మనము అప్రెస్ చేసే వాళ్ళుగా ఉంటాం, వాళ్ళని బాధ పెట్టే వాళ్ళుగా ఉంటాం. మామూలుగా బాధ పెట్టడం కాదు, అధికంగా బాధ పెట్టును. వివేకం లేని అధికారి జనులను అధికంగా బాధ పెట్టును అని రాయబడుతుంది. నేను ఎవరిని బాధ పెట్టకూడదు, అందరికీ సఖ్యమైతే అందరితోనూ సమాధానం కలిగి ఉండు అని బైబిల్లో రాయబడినట్టుగా నేను మంచిగా జీవించాలనుకుంటున్నాను, సుఖముగా జీవించాలనుకుంటున్నాను, అందరినీ అందరికీ క్షేమాభివృద్ధి కలుగునట్టుగా నేను జీవించాలనుకుంటున్నాను అంటే, వివేకము ఉంటే మనం తప్పనిసరిగా ఎవరిని బాధ పెట్టకుండా మన పనులు మనం సక్రమంగా చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా 15 కారణాలు వివేచన ఎందుకు కావాలి అని. ఇప్పుడు చూస్తాము వివేకం కలిగి ఉన్న వాళ్ళ లక్షణాలు. వివేకం కలిగి ఉంటే వాళ్ళకుండే లక్షణాలు. మొదటి లక్షణం వచ్చేసి సామెతల గ్రంథం 10:13 వివేకుని పెదవుల యందు జ్ఞానం కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమెదగును. మన పెదవుల మీద జ్ఞానం కనబడుతుందా? ఒకవేళ జ్ఞానం మన పెదవుల మీద కనపడడం లేదంటే వివేచన మన దగ్గర లేనట్లే. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. రెండో కారణం సామెతల గ్రంథం, రెండో లక్షణం సామెతల గ్రంథం 10:23 చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. చెడ్డ పనులు చేయడం ఆటలాగా ఉందంట బుద్ధిహీనుడికి, అయితే వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయటం అట్లాంటిది, ఆట లాంటిదంట. మనకు నిజంగా జ్ఞానాన్ని పరిశ్రమ చేసి కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనే దాన్ని మనం ఒక ఆటగా చేసుకున్నాం మా జీవితంలో. నాకేం అవసరం లే జ్ఞానం, నేనెందుకు సంపాదించుకోవాలనుకుంటున్నావు? ఒకవేళ ఈ లక్షణం మనలో లేకపోతే వివేచన మనలో లేనట్లే. జ్ఞాన పరిశ్రమ మనం చేస్తున్నామా? ఇది రెండో లక్షణం. మూడో లక్షణం వచ్చేసి 11:12 తన పొరుగు వానిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనంగా నుండును. మనం చాలా సార్లు తెలిసి తెలియని మనస్సుతో, తెలిసి తెలియని ఆలోచనతో, కొంచెం కొంచెం తెలుసుకున్న దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటాం. నిజంగా మనం చుట్టూ ఉన్న ఎవరిని కూడా తృణీకరించకూడదు. తన పొరుగు వాని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనంగా నుండును. నిజంగా మనకు వివేచన ఉంటే మనం మౌనంగా ఉండాలి. ఎవరిని మనం హర్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని డెస్పైజ్ చేయాల్సిన అవసరం లేదు, రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వివేకి అయిన వాడు మౌనంగా నుండును. ఇది మూడో లక్షణం. నాలుగో లక్షణం 12:8 ఒక్కొక్క మనుష్యుడు తన వివేకం కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. మన వివేచనను బట్టి, మన సమయోచితమైనటువంటి మాటల్ని బట్టి, సమయోచితమైనటువంటి మనం చేసేటువంటి క్రియలను బట్టి మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా మనల్ని నిజంగా పొగుడుతున్నారా మన వివేకం కొలది? ఇది నాలుగో లక్షణం. నిజంగా వివేకం కలిగిన వ్యక్తిని ప్రతి మనుష్యుడు, ఒక్కొక్క మనుష్యుడు తన వివేకం కొలది పొగడబడును అని రాయబడతా వచ్చింది. ఇది నాలుగో లక్షణం. ఐదో లక్షణం 12:16 మూఢుడు కోపపడినది నిమిషంలోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండు. మనల్ని ఎవరన్నా నిందించినప్పుడు, ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని పెద్దగా చేసి రాద్ధాంతం చేసి అందరిలో మనం నవ్వుల పాలు చేయాలని ఎవరి కోసమైనా ప్రయత్నం చేస్తున్నామా? లేకపోతే నిజంగా వివేకిగా మనం వ్యవహరిస్తూ ప్రవర్తిస్తూ ఆ నిందను వెల్లడిపరచకుండా ఊరికే ఉన్నామా? మూఢుడైతే కోపపడేది నిమిషంలోనే బయలుపడుతుందంట, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. మనం నిజంగా ఊరుకుంటున్నామా? ఐదో లక్షణం ఇది, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండు. ఆరో లక్షణం 12:23 ఉంది. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయదు. మనం నిజంగా వివేచన కలిగి ఉంటే మనం విద్యను దాచిపెడతాం. చాలా మందికి తెలియదు, చాలా సార్లు వాళ్ళకి ఏదన్నా వచ్చాయంటే అందరిలో మీకు తెలుసా నాకు ఇది వస్తుంది, మీకు తెలుసా నాకు అది వస్తుంది అని చెప్తారు. కొంతమంది అయితే చెప్పకనే చూపిస్తారు, నాకు అది వచ్చు, నాకు ఇది వచ్చు, నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇంత తెలివి ఉంది, నాకు ఇంత విద్య ఉంది అని. నిజంగా వివేచన కలిగిన ఏ వ్యక్తి కూడా తన విద్యను అందరి మధ్యలో ప్రదర్శించడు, అందరి మధ్యలో వెల్లడి చేయడు. ఎవరు అలా చేస్తారంటే, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు, వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. ఇది ఆరో లక్షణం. ఏడో లక్షణం 13:16 ఉంది. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందరు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచు. మనం చాలా సార్లు ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు, పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, దాన్ని చేయడం కష్టం అని మనం ఆలోచించి పని చేయలేకపోతున్నామా? నిజంగా వివేచన కలిగిన వ్యక్తులు అయితే తెలివి కలిగి పని జరుపుకుంటారు. వివేకులందరూ తెలివి కలిగి
పని జరుపుకుందరు. దేవుడిచ్చిన వివేచన కొలది పనులు చేసుకునేదానికి వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది. వాళ్ళు తెలివి కలిగి వెళ్ళిన ఆ పనిని సక్సెస్ చేయడానికి వాళ్ళు ఆ, ఉ- ఆ, చేయగలుగుతారు. దానికి దేవుడి దగ్గర నుంచి వాళ్ళు వివేచన పొందుకుంటారు. ఇది 7వ లక్షణం. 8వ లక్షణం వచ్చేసి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు ముడత. నిజంగా వివేచన కలిగిన వ్యక్తి అయితే వారి ప్రవర్తనను వాళ్ళు జాగ్రత్తగా కనిపెట్టి ఉంటారు. నేనేం చేస్తున్నా, నేనేం మాట్లాడుతున్నా, నేను ఎక్కడికి పోతున్నా, నేను ఏం చూస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నా జీవితం ఎట్లుంది, నేను ఇతరులకి ఎలాంటి మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నా, వాళ్ళ ప్రవర్తన విషయంలో వాళ్ళు కనిపెట్టి జాగ్రత్తగా వాళ్ళు ఉంటారు. దే విల్ కీప్ ట్రాక్ ఆఫ్ దేర్ బిహేవియర్. నిజంగా వివేకుండే లక్షణం ఏంటంటే తను తన ప్రవర్తన విషయంలో కనిపెట్టి ఉంటాడు. అది వివేకుల యొక్క జ్ఞానానికి లక్షణం. 8వ లక్షణం. 9వ లక్షణం వచ్చేసి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. అదే విషయమే, బాగుగా కనిపెట్టును తన నడతలను, తన మార్గాల్ని, తను చేస్తున్నటువంటి పనులను. వివేకి అయిన వాడైతే జాగ్రత్తగా తన నడతలను బాగుగా కనిపెట్టును. కాబట్టి ఇది ఒక లక్షణం. 10వ లక్షణం వచ్చేసి 14వ అధ్యాయం 18వ వచనం. జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుందరు. నిజంగా వివేకం కలిగిన వాళ్ళైతే వాళ్ళకి ఏదో కిరీటం అవసరం లేదు. వాళ్ళు ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు. ఎంత జ్ఞానం అంటే వాళ్ళ జ్ఞానమే వాళ్ళకి ఒక భూషణంగా, ఒక కిరీటంగా ఉంటది. ఎవరు వాళ్ళని చూసినా కూడా ఈ వ్యక్తి చాలా జ్ఞానవంతుడు అని చెప్పి వాళ్ళు గుర్తించగలుగుతారు. ఇది 10వ లక్షణం. వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుందరు. 11వ లక్షణం వచ్చేసి 14వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును. కాబట్టి దీర్ఘశాంతం కలిగి ఉంటాడు వివేకి. ఎప్పుడు కూడా కోప్పడడు, ఊరికనే కోప్పడడు. దీర్ఘశాంతం కలిగి ఉంటాడు వివేకి. మరి మనకు దీర్ఘశాంతం ఉన్నదా? మనం ఊరికనే అందరి మీద గట్టి గట్టిగా అరుస్తున్నామా? ఊరికనే అందరి మీద కోపగించుకుంటున్నామా? మనం ఒకసారి పరీక్షించుకోవాలి. వివేకి ఉండే ఇంకొక లక్షణం ఏంటి? దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. మహావివేకం కలిగిన వాడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. 12వ వచనం, 12వ కారణం, 12వ లక్షణం 15వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును. వివేకం కలిగిన వాడు ప్రవర్తించడంట. మనందరికీ ప్రవర్తన ఉంది, మనం ఏదో ఒకటి చేస్తుంటాం పని. అయితే వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును. మరి చక్కగా ప్రవర్తించేటువంటి ఆ లక్షణం మనలో ఉందా? వివేచన కలిగిన వాడికి ఉండేటువంటి 12వ లక్షణం. 13వ లక్షణం వచ్చేసి 16వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువ. నిజంగా మనకు జ్ఞాన హృదయం ఉన్నదా? జ్ఞాన హృదయం ఉంటే మనం కూడా వివేకి అని అనబడతాం. ఇది ఒక లక్షణం. 14వ లక్షణం 17వ అధ్యాయం 27వ వచనం. 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంత గుణం గలవాడు వివేకం గలవాడు. శాంత గుణం గలవాడు వివేకం గలవాడు. శాంత గుణం మనకుందా? ఇందాక దీర్ఘశాంతం గురించి మాట్లాడుతూ వచ్చినాం కదా, అదే విషయమే. శాంత గుణం గలవాడు వివేకం గలవాడు. నిజంగా వివేకికి ఉన్న లక్షణం, వివేకం కలిగిన వానికి ఉండే లక్షణం ఏంటంటే వాడు శాంత గుణం కలిగి ఉంటాడు. ప్రతి దానికి అరవడము, పెద్ద పెద్దగా అరవడము, రాద్ధాంతం చేయడం ఇదంతా ఉండదు. శాంత గుణం కలిగి ఉంటాడు వివేచన కలిగిన వాడు. 14వ లక్షణం. 15వ లక్షణం వచ్చేసి 18వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకం గల మనస్సు తెలివిని సంపాదించును. కాబట్టి వివేకం కలిగిన వ్యక్తి, అతని మనస్సు ఎప్పుడు కూడా తెలివిని సంపాదిస్తుందంట. మరి మన మనస్సు దేని సంపాదిస్తుంది? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? మరి వివేచన కలిగిన వ్యక్తికి ఉండేటువంటి మనస్సుకు ఉన్న లక్షణం ఏంటంటే ఆ మనస్సు, వివేకం కలిగిన మనస్సు తెలివిని సంపాదిస్తుంది. మరి ఈ విషయం మనం చూడాలి. 15వ లక్షణం. 16వ లక్షణం వచ్చేసి 19వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానం నొందుదురు, వివేకులను గద్దించిన ఎడల వాళ్ళు జ్ఞాన వృద్ధి నొందుదురు. చాలా సార్లు ఎవరన్నా మన దగ్గరకు వచ్చి ఇది ఇట్లా కాదు, దీన్ని సరి చేసుకున్నప్పుడు నాకే చెప్తారా? ఎట్లా చెప్తారా నాకు? నేను సరి చేసుకొని నాకు అన్ని తెలుసు అనేటువంటి ఆలోచనతో మనం ఉన్నామేమో. అయితే నిజంగా వివేచన అనేది మనకు ఉంటే, వివేకం కలిగిన వ్యక్తులు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి గద్దించినప్పుడు వాళ్ళు జ్ఞాన వృద్ధిని పొందుతారు. అంటే మాకు అన్ని తెలుసు అనుకోరు. వాళ్ళకి తెలిసిన దాంట్లో ఓహో ఈ విషయం నాకు తెలియదు, వీళ్ళు నాకు చెప్పినారని చెప్పేసి గద్దింపును వాళ్ళు తీసుకొని దాని నుంచి వాళ్ళు జ్ఞాన వృద్ధిని పొందుతారు. అయితే వివేకుడికి ఉండే 16వ లక్షణం ఇది. 17వ లక్షణం 20వ అధ్యాయం 5వ వచనంలో ఉంది.
నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకం గలవాడు దానిని పైకి చేదుకొనును. అంటే మన హృదయంలో కలిగేటువంటి ఆలోచనలు ఎన్నో, అవి లోతు నీళ్ళ లాంటివంట. అంటే లోతైన బావి లాంటిది మన మనస్సు. అయితే అందులో ఉండేటువంటి ఆలోచనను వివేకం కలిగిన వాళ్ళు చేది పైకి తీసుకుంటారంట. జాగ్రత్తగా వెతికి ఆ యొక్క ఆలోచనను చేది, వివేకం గలవాడు దానిని పైకి చేదుకొను. వివేకికి ఉండే 17వ లక్షణం అది. ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళిపోరు కానీ వాళ్ళు దానిని పైకి చేదుకుంటారు. లోతైనటువంటి నీళ్ళ లాంటి నరుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడంటే దానిని పైకి చేదుకుంటాడు. 17వ లక్షణం. వివేకం పొందుకోవాలి. మరి నాకు వివేకం లేదు, లేదంటే మాకు వివేకం లేదు, ఏం చేయాలి? వివేకం పొందుకోవడానికి ఏం చేయాలి అంటే, మొదటగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. మొదటగా చేయాల్సిన పని ఏంటంటే మనం ఉపదేశాన్ని ఆలకించాలి. మీరు వివేకం నొందునట్లు ఆలకించుడి. రెండవదిగా మనం ఏం చేయాలి వివేచన పొందుకోవాలంటే, 4వ అధ్యాయం 2వ వచనం, నేను మీకు ఉపదేశం చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. చేయబడిన బోధ ఏదైనా సరే, మనకు వినిపిస్తున్న వాక్యమైనా సరే, మన తల్లిదండ్రులు చెప్పిన మాట అయినా సరే, దేవుడు మనకు వినిపిస్తున్న బోధ ఏదైనా సరే దాన్ని త్రోసివేయొద్దు. నా బోధను త్రోసివేయకుడి. మూడవదిగా మనం చేయాల్సింది ఏంటంటే, సామెతల 5వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకం గల నా బోధకు చెవియొగ్గుము. ఇంగ్లీష్ లో అయితే బౌ దైన్ ఇయర్ టు ది అండర్స్టాండింగ్ అని రాయబడతా వచ్చింది. నిజంగా వివేచన కొరకు మన చెవిని మనము వంచి జాగ్రత్తగా వినాలి. వివేకం గల నా బోధకు చెవియొగ్గుము అని జ్ఞానం చెప్తా ఉంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, నాలుగవదిగా మనం ఏం చేయాలంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి మనకు లేకపోతే వివేచన మన దగ్గర లేనట్లే. వివేచనకి ఆధారం, ఫౌండేషన్, లేదంటే దానికి ఉండేటువంటి సపోర్ట్ ఏంటంటే పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివియే. మనకు పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి ఉందా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో కేవలం 2 3 పుస్తకాలు, 5 పుస్తకాలు, 10 పుస్తకాలు సులభంగా ఉన్నవి మాత్రమే చదువుకొని మిగతా నాకు అర్థం కాదులే అని చెప్పేసి దేవుని గురించి చదవట్లేదా? బైబిల్ అనేది దేవుని ప్రేమ లేఖ. బైబిల్ అనేది దేవుని మనస్సు. బైబిల్ చదివినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు, మనుషుల విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటో మనకు తెలుస్తుంది. అలాంటిది బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనం చదవకపోతే, దేవుని గురించి మనం ఏమి తెలుసుకోనప్పుడు, పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి మనకి లేకపోతే, ఆయన మనస్సు ఏంటో మనకు అర్థం కాకపోతే, పరలోకానికి ఆహ్వాన పత్రిక అయినటువంటి బైబిల్లో దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోకపోతే, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం మనకు లేకపోతే, అప్పుడు ఆ తెలివి లేకపోతే వివేచనకు ఆధారమే లేదు. కాబట్టి నాలుగవదిగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి మనం సంపాదించుకోవాలి. బైబిల్ చదవాలి. ఐదవదిగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం, శిక్షణ నొందని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. గద్దింపును మనం వినాలి. ఐదవదిగా. ఆరవదిగా, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. అనవసరంగా మనం మాట్లాడకూడదు. సమయానుభవం వల్ల నేను ముగిస్తున్నాను. అనవసరంగా మనం మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాత్రమే మాట్లాడాలి. ఒకడు మూఢుడైనను మౌనంగా నుండిన యెడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. మనం అనవసరంగా మాట్లాడకూడదు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరవదిగా మనం చేయాల్సింది. ఏడవదిగా, వివేకమును కొని ఉంచుకొనుము. 23వ అధ్యాయం 23వ వచనంలో, చాలా క్రయం చెల్లించాలి. దానికోసం ప్రయాసపడాలి. వివేచన అంటే ఎంతో తెలుసుకోవడానికి ఇష్టపడి దాన్ని సంపాదించుకోవాలి. కొని ఉంచుకొనుము అని రాయబడతా వచ్చింది. అంటే మనం కొని దాన్ని పెట్టుకోవాలి అని. ఎనిమిదవదిగా, ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును, ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును అని రాయబడతా వచ్చింది. మంచి ఆత్మీయ సహవాసంలో మనం ఉండాలి. నాకెందుకు ఫెలోషిప్, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను, నాకు ఏ ఫెలోషిప్ అవసరం లేదు, నేను ఒక్కనే గెట్ ఆన్ అవ్వగలను అని అనుకోవద్దు. తప్పనిసరిగా మనకంటూ సహవాసం అవసరం. మంచి ఆత్మీయ సహవాసంలో ఉండాలి. ఎనిమిదవదిగా. 9, 10, 11 కారణాలు ఏంటంటే, వివేచనని అభ్యసించాలి, అంటే రోజు ప్రాక్టీస్ చేయాలి. పదవది, వివేచనకి మనవి చేయాలి. 11వది, వెదకాలి వివేచన కోసం. అప్పుడు పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు వస్తుంది. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో మనకు తెలుస్తాయి. అప్పుడు దేవుని దగ్గర నుంచి వివేచన మనం పొందుకుంటాం. ఇది. అయితే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆగూర్ అనే వ్యక్తి ఉన్నాడు. తర్వాత మీరు చదువుకోండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆ ఆగూర్ అనే వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, నిశ్చయంగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడని కాదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నేను పొందలేదు అని ఆగూరు సామెతల 30వ అధ్యాయంలో చెప్తున్నాడు. మరి ఈ దినం నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? మరి ఆలోచించుకోండి.
మనందరి ఉపయోగం కొరకు ఒకవేళ ఈ యొక్క ప్రజెంటేషన్ ని వాట్సాప్ లో షేర్ చేస్తాము. అయితే ఈ వాక్య వెలుగులో మన జీవితాలను మనము సరి చేసుకుందాం. దేవుడి ఆ వాక్యమును మన మధ్యలో ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.